హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మ ఇంట్లో వెజ్ బిర్యానీ చేశారు. అది ఎలా చేశారో చెప్తాను, మీరు ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ కడాయి పెట్టి 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మసాలా ఆకు, తెల్లగడ్డ ఇంకా అది వేసుకోవాలి. దాని తర్వాత మసాలా మొత్తం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం, అది వేసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, అప్పుడు అది ఉడికినట్టు. ఈ మిశ్రమంలో ఏమేమి వేసామో చెప్తాము ఇప్పుడు. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇలాచి, లవంగము, జీరా ఇంకా మిరియాలు వేసుకున్నాం. ఇంకా 5 నుంచి 6 కాజు వేసుకున్నాం. తెల్లగడ్డలు ఇంకా 4-5 ఎండుమిరపకాయలు, రుచి కావాలి అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు. దాని తర్వాత ఇందాక ఉల్లిపాయలు చెప్పాము కదా, అందులో దాన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దాని తర్వాత అల్లం, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా. దాని తర్వాత దాని పైన కొబ్బరిని బాగా చిన్నగా తరుముకొని పీసెస్ వేయాలి. దాని తర్వాత ఇది మొత్తం పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏం పోయకుండా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఇందాక వేసింది. దాని తర్వాత అది ఉడికిన తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి పీసెస్. దాని తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దాని మీద. దాని తర్వాత కొంచెం మూత పెట్టేసి కొంచెం ఆగి చూస్తే ఇలా అవుతుంది. దాని తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప, క్యారెట్ అవి వేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఆ మూత పైన వాటర్ వేయాలి, ఎందుకంటే ముక్కలు ఆవిరి మీద ఉడకడానికి వేస్తారనమాట. దాని తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పీ అండ్ బీన్స్ కాయలు వేసుకోవాలి. అది మొత్తం మసాలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ముందుగా 90% బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. దాని తర్వాత దాన్ని నిదానంగా కలపాలి. అన్నం అనేది మెత్తపడకుండా కలపాలి. మనము నిదానంగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే ఉంచి ఇంకా స్టవ్ ఆపేయచ్చు.